పావని రావుకు అత్యంత సన్నిహితంగా పోతోంది. ప్రేమ ముందు సంకోచించడం, తను ప్రేమించిన వ్యక్తి పట్ల అర్థంలేని శంకలు, అనుమానాలు పెట్టుకుని దూరంగా ఉండడం ప్రేమకే అవమానమని భావిస్తోంది. అందువల్ల గుండెను తెరచి రెండు కళ్ళు మూసుకుని నిశ్చింతగా రావు చూపిన మార్గంలో పడిపోసాగింది. కొన్ని నెలలు క్షణాల్లా తీయని కలలోలా దొర్లిపోయాయి. పావని నచ్చిన చీర కొంటోంది, మనసైన వస్తువు చేయిస్తోంది. కుటుంబ పరిస్థితి మెరుగైంది. తమ్ముణ్ణి, చెల్లెల్ని మంచి కాన్వెంట్లో చేర్చింది. ఆ ఆనందంలోనే జీవితమంతా ఉందని తలుస్తోంది. యవ్వనం గుడ్డిది, కోతి వంటిది. అందున లోకం పోకడ తెలియని తెలివి తక్కువ సౌందర్యవతి పాలిట అది ఒక శాపం వంటిది. అగ్ని ప్రవాహం లాంటి యవ్వనంలో పడి కొట్టుకుపోతున్న పావని తన జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం వస్తుందని తలచలేదు. రావు, నిన్న మీ గురించి వచ్చిన అమ్మాయి ఎవరు? ఓల్డ్ ఫ్రెండ్. ఏం? రావు సిగరెట్ వెలిగిస్తూ ఓరకంట పావనిని చూశాడు. పావని విండో కర్టెన్ తొలగించి మెల్లమెల్లగా అస్తమిస్తున్న సూర్యబింబాన్ని చూస్తోంది. చూస్తుండగానే సంధ్య చీకటి చిక్కబడిపోసాగింది. ఆమె కన్నార్పకుండా దూరంలో చూస్తోంది. దిగంత వ్యాప్తమైన ఈ సంధ్యా తిమిరాన్ని చూస్తుంటే మనసుకు చెప్పలేని దిగులు, విరక్తి కలిగింది. రావు సిగరెట్ విసిరేసి ఆమెను సమీపించి ఆదాటున గుండెల మీదకి లాక్కుంటూ, ఏముందక్కడ అంత రెప్పవాల్చకుండా చూసేస్తున్నావు? చీకటి అంది పావని దిగులుగా. పిచ్చిదానా అంటూ కర్టెన్ లాగి, చీకటిని చూసి దిగులు పడ్డం కాదు, వెన్నెలను చూసి ఆనందించడం నేర్చుకోవాలి. అతని బిగి కౌగిలిలో ఆమెలో చెలరేగిన అలజడి, దుస్సంక ఆగిపోయాయి. ఎన్నోసార్లు ప్రయత్నించింది అతనికి తన మనసు విప్పి చెప్పాలని, అతని కోరికను వినాలని. అతనితో జీవితాంతం దూర ప్రయాణ లోకాలకు వెన్నెల పాదంలో చెయ్యి కలిపి గుండెలు పెనవేసిపోవాలని ఆశయం. రావు చెప్పలేని దిగులతో బరువైన స్వరం విని ముఖంలోకి తదేకంగా చూస్తూ, గులాబీరేకు పేదాలతో నొక్కుతూ, మొత్తు వదలని గొంతుతో, ఏంటి పావని, ఈరోజు ఏదోలా ఉన్నావు? ఆమెను మరింత దగ్గరగా గుండెల్లో పొదువుకుంటూ లాలనగా ప్రశ్నించాడు. ఏం లేదు. నన్ను గురించి మీ అభిప్రాయం ఏమిటి? గుండెలు దడదడ కొట్టుకుంటుండగా ఎలాగో అడిగేసి ఆతృతతో సమాధానం కోసం వేచుంది. రావు ఆమె కౌగిలి విడిచి వెనక్కు విరగబడి పక్కున నవ్వాడు. నిశ్శబ్ద వాతావరణంలో అయోమయాన్ని కలిగించే ఆ నవ్వు పావనికి భయం కలిగించింది. బిత్తరపోయి నిర్నిమేషంగా అలా తననే చూస్తున్న పావని సన్నని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు నవ్వుతూ. నా అభిప్రాయం ఏమిటా? ఇంకా అర్థం కాలేదు? అయినా ఇది స్నేహం మొదటి అంకంలో అడగవలసిన ప్రశ్న. పిచ్చి, చాలా ఆలస్యంగా అడిగావు. అతనికే తెలియని ఏదో భారభావం అంతరంగాన్ని కదిలించింది. అవును, తను తెలివి తక్కువది కనుక ఇంకా అర్థం చేసుకోలేకపోయింది. తను ఇతని ప్రాణం, మా బ్రతుకులు మనసులు ఒకటే అనుకుంది. సిగరెట్ కాలుస్తూ ఆలోచన ముద్రలో ఉన్న రావుని ఆరాధన దృక్కులతో వీక్షిస్తూ. ఆ రోజు ఆఫీసుకు రాగానే తెలిసింది హెడ్ క్వార్టర్స్కు మేనేజర్గా ప్రమోట్ చేస్తూ రావుని ట్రాన్స్ఫర్ చేసిన విషయం. ఇదేంటి, నాకన్నా సీనియర్స్ ఉండగా నాకు ఈ ప్రమోషన్ ఎలా వచ్చింది? ఆశ్చర్యంగా ఉందే అని ఆనందపడిపోతూ ఆఫీస్ ఆర్డర్ పావనికి అందించాడు. పావని నడినెత్తిన పిడుగుపడినట్లయింది. గుండెలు ఒక్కసారిగా చలించడం మరిచిపోయినట్లు, ప్రాణాలు కడబట్టినట్లు అయింది. వణుకుతున్న చేత్తో ఆర్డర్ అందుకుని చదివింది. ముఖం నిండా ఎగసొస్తున్న చెమట బిందువుల్ని కర్చీఫ్తో అద్దుకొని బరువుగా ఊపిరి విడిచింది. అయితే రావు తనను విడిచి వెళ్ళిపోతాడా? అలా ఎప్పటికీ చేయడు. తను నీడలా అతని వెంట ఉండవలసిందే. ఈ విషయం ఆలోచించాడా? అతనిని విడిచి ఉండడం తనకెంత కష్టమో, తనని విడిచి ఉండడం అతనికి అంతే. ఇలా ఆలోచిస్తూ చెదిరిపోతున్న మనసుని నిదానపరుచుకుంది. అయినా ఆ రోజంతా వడలిన వదనంతో, ఆందోళన వ్యక్తపరుస్తున్న నయనాలతో దిగులుగా గడిపింది. రావు చాలా బిజీగా ఉన్నాడు. ఎవరో ఒకరొచ్చి అభినందనలు తెలిపి కాసేపు కబుర్లు చెప్పి పోతున్నారు. ఆ రాత్రే రావు మంచి విందు చేశాడు. విందుకు రాణి వచ్చింది. కృష్ణమోహన్, కమల వచ్చారు. కమల అణువణువున నవోత్సాహం పరవళ్లు తొక్కుతూ ఉండడం గమనించింది. కృష్ణమోహన్ హుందాగా ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా స్టాఫ్ అందరూ వచ్చారు. కమల మాత్రం రాగానే పావనిని హలో అని పలకరించింది నవ్వుతూ. ఉత్సవంలో తప్పిపోయిన పసిదాన్లా దిగులుగా గడిపింది పావని. విందు పూర్తి కాగానే ఒంటరిగా బయలుదేరింది. ఈ సందడి సమయంలో రావుని అంటిపెట్టుకునుండడం మర్యాదగా ఉండదని అతనితో చెప్పకుండానే బయటకొచ్చేసింది. పావని, వెనక నుండి రాణి పిలుస్తుంటే ఆగింది. నేను వస్తున్నా, ఆగు అంటూ వచ్చి పావనిని కలుసుకుంది రాణి. పావని చేయి పుచ్చుకుని గిల్లి, విచిత్రంగా ఉందే, ఈరోజు ఒంటరిగా దొరికావు అంది రాణి సహజమైన చిలిపితనంతో.
ఆ రోజు పావని మనసు అధీరంగా ఉంది. ఆమె మస్తిష్కం ఆలోచనలతో అలసి మొద్దుబారుంది. ఆమె ఎటో చూస్తూ అన్యమనస్కంగా అడుగులు వేస్తోంది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఫుట్పాత్ పైన నడుస్తున్నారు. వీధి పొడుగునా వెలుగుతున్న రంగుదీపాల్ని నిరాసక్తంగా చూస్తోంది పావని. పావని, ఏంటలా ఉన్నావు? పావనికి చేతకాని వెకిలిన వచ్చింది. అలా అంటే ఎలా? అలా మౌనంగా ఉన్నావేం? దిగులుగా ఉందా? దేనికి దిగులు? అది కూడా నేనే చెప్పాలా? అలాని కాదు రాణి, దిగులు పడవలసిన విషయం ఏముందిప్పుడు? నువ్వు చాలా చిత్రమైన దానివి పావని. నీ మాటలకి తీరుకి ఎక్కడా పొంతం లేదు. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత దిగులు పడుతోంది. అదే ఎందుకని? పలచగా నవ్వే ప్రయత్నం చేస్తూ ఎదురు ప్రశ్న వేసింది. భలే దానివి దొరికావు. ఎక్కడా? ఎందుకా? రావు వెళ్ళిపోతున్నందుకు రాణి నవ్వుతూ అనేసింది. పావని చురుక్కుని చూసింది. రావు ఎక్కడికి పోతాడు? ఈ మాటలకి రాణి చెకుతురాలైంది. అయితే నిన్ను దాటి పోలేడనా నీ ఉద్దేశం? పావని తడబడింది. అవును. ఆమె గొంతు ఎండుటాకులా గలగలమంది. ఆమె మనసుకే ఏదో అపశృతిలా ధ్వనించింది. ఏంటలా పోతున్నావు? బస్టాప్ ఇదే, రాణి అరిచింది. పావని సిగ్గుపడుతూ ఆగి వెనక్కొచ్చింది. ఈరోజు తను తన స్వాధీనంలో లేదేం? రాణి పావనిని ఆపాదమస్తకం పరిశీలిస్తోంది. ఆ రోజు పావని తెల్లని జరీపూల నేతచీర కట్టింది. ఒంటికి పట్టినట్లున్న తెల్లని జాకెట్ వేసింది. వదులుగా అల్లిన జడలో వడలీ నలిగిన గులాబీ వేలాడుతోంది. ఆమె అలంకరణ మబ్బు తునకలేని ఆకాశంలా నిర్మలంగా ఉంది. కాస్త పరిశీలించి చూస్తే ఆమె సుందర వదనం కళతప్పి రాహుద్రష్టమైన జాబిలిలా ఉంది. రాణి ఆమె వంకాల చూస్తూనే నిట్టూర్చింది. ఏమైనా రావు ధర్మాని నీలో చక్కని మార్పు వచ్చింది. ఏంటది? కాస్త ధైర్యంగా ఉంటున్నావు. పిరికితనం పోయింది. మోడర్న్గా తయారయ్యావు. ఇక చాలా ఆపురాణి. ఆ రోజు నిన్నలా కసిరాను. నాపైన కోపం లేదు? రాణి స్నేహంగా నవ్వింది. పావని, నీపైన కోపం ఎలా వస్తుంది? నువ్వు వట్టి అమాయకురాలివి. ప్రపంచం తెలియనిదానివి. వయసు పెరిగినా జ్ఞానం తెలివి పెరగందానివి. నాకు నిన్ను చూస్తే ఎప్పుడూ ఆపేక్షే. ఇక నీ జీవితం బాగుపడుతోంది. రాణి నిట్టూరుస్తూ ఆగింది. పావని ఆ మాటల్లోని అర్థం కోసం వెతుకుతోంది. బస్సు వచ్చింది. రాణి ఎక్కవలసిన బస్సు. పావని, గుడ్ నైట్, జాగ్రత్తగా వెళ్ళు అని బస్సు ఎక్కేసింది రాణి. వెనక నుంచి ఈల వినిపించింది. పావని అదాట్న తల తిప్పి చూసింది. ఈ అదును కోసమే చూస్తున్న పోకిరి కుర్రాడు కన్ను కొట్టి సన్నగా ఈల వేశాడు. పావని అదిరిపడి తల ఇటు తిప్పింది. ఎవరో స్టూడెంట్లా ఉన్నాడు. ఆకలి చూపులతో కొరకొర మింగేస్తూ రెప్పవాల్చకు చూస్తున్నాడు. అప్పుడు గమనించింది పావని అక్కడ తనొక్కతే ఉంది. బస్టాప్ విడిచి దూరంగా ఆగున్న ఆటోని పిలిచి ఎక్కి కూర్చుంది. చల్లని రాత్రి పట్టపగలుగా వెలుగుతున్న వీధిలో ఆటో బర్రున సాగిపోయింది. బట్టలు మార్చుకుని అలసటగా మంచం మీద వాలింది ఆమె. మనసు నిర్ణయం కోసం రెపరెపా కొట్టుకుంటోంది. అస్థిమితమైన ఆలోచనలతో ఆమె అంతరంగం అలసిపోయింది. పరిపరి విధాల ఆలోచించి చివరికి కోడి కూసే వేళకి రేపు కనబడగానే రావుని అడిగేయాలి, తన భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలి అనే నిర్ణయానికి రాగానే మనసులోని రోద అణిగింది. రాత్రి చేసుకున్న నిర్ణయం వల్ల పావని మనసు నూతనమైన ప్రశాంతితో తేలిగ్గా ఉంది. ఈ సాయంత్రం కూడా నన్ను ఒంటరిగా తరిమేస్తారా? రావు ఈ కొత్త ధోరణికి విస్తుపోతూ చూశాడు. అతడు అలవోకగా నవ్వి, ఇక నీ వెళ్లే వరకు ఒంటరిగా ఉండనివ్వను, సరేనా? అంటే తర్వాత? తప్పదుగా మరి. పావని కలవరపడిపోతూ రావ్ అంది గట్టిగా, ఆందోళనపూరిత స్వరంతో. అదంతా తర్వాత, ముందు పని కాని. పావని తలదించుకుని పనిచేసుకోసాగింది. మనసులో ఉన్న మాట అడిగేసే వరకు ఆందోళన తగ్గేటట్లు లేదు. రావ్ అని పిలవబోయి ఆగిపోయింది. అతడు తల వంచి దీక్షగా పనిచేసుకుంటున్నాడు. ఏంటలా దిగులుగా ఉన్నావు? పావని మెత్తని జుత్తుని బుగ్గలు కాంచుకుంటూ అడిగాడు. అంతు తెలియని సాగర గర్భంలోకి చూస్తున్నట్లు అతని అంతరంగాన్ని తెలుసుకోవాలని తదేకంగా అతని ముఖంలోకి చూస్తోంది పావని. తన ప్రశ్నకి సమాధానం రాకపోయేసరికి ఏ నిన్నే అంటూ ఆమెను అదాట్న తనపైకి లాక్కున్నాడు. ఆమె గుండె లైతప్పి బేలగా స్పందించింది. ఆమె కళ్ళ నుండి తుళ్ళిన కన్నీరు అతని గుండెల మీద రాలింది. ఏంటిది అన్నాడు. ఆమె చుబుకాన్ని పుచ్చుకొని తల పైకెత్తుతూ ప్రయత్నించినా కన్నీరు ఆపుకోలేకపోయింది. క్షణం నిదానంగా ఆమె వంక చూసి, నాకు ఏడ్చేవాళ్ళంటే అసహ్యం, ఇప్పుడేం మునిగిందని ఏడుపు? స్పష్టమైన విసుగుదలతో, ముందా ఏడుపాపి చెప్పదలుచుకుంది నవ్వుతూ చెప్పు. పావని కన్నీరు తుడుచుకుని ఏడుస్తున్నట్లు నవ్వింది. ఒక్కసారిగా నిమిషంలో ఏడుపుని నవ్వుగా మార్చడం గొప్ప నటకలకు కానీ రాదు. గుడ్, ఇప్పుడు చెప్పు ఏంటి?
నన్ను విడిచిపెట్టి వెళతారా? వెళ్ళడం వెళతాను, నిన్ను విడిచిపెట్టడమేమిటి? ఆమె హృదయ భారాన్ని ఆ మాట కాస్త తేలికపరిచింది. హాయిగా నిట్టూరుస్తూ ఎర్రబారిన కళ్ళు వాల్చి వాలుగా అతని వంక చూసింది. మరి నన్ను మీ కూడా తీసుకువెళతారా? ఆశ సిగ్గు మేళవించిన మృదుస్వరంతో మృదులంగా అడిగింది. రావు చటుక్కున తలెత్తి నివ్వెరపాటుతో చిత్రంగా చూశాడు. అదెలా సాధ్యం అన్నాడు వెలితిగా. మరి అలా అన్నారెందుకు? ఆకాశహర్మ్యాల నుండి కూలిపోతూ ప్రశ్నించింది. ముఖంలో క్షణం క్రితం వెలిగిన ఆశ ఆరిపోయి నల్లబడింది. పావని, ఇది జీవితం. ఏదో తోచనితనంతో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. పావనికి ఆశ్చర్యంగా ఉంది. ఇది జీవితమే, నిండు నూరేళ్ల సంపదే, కాదని ఎవరన్నారు? ఆమె చూపుల్లో అల్లుకున్న ఆవేదన, అమాయకత్వం హృదయగత భావాల్ని వ్యక్తపరచలేకపోతున్నాయి. లేనిపోని చర్యలు వదిలే పావని, మనం జీవితాన్ని శాసించలేక ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ స్వల్ప జీవితాన్ని ఆనందంగా చిరస్మరణీయ స్మృతులతో నింపుకోవాలి. ఒకటి విను, నువ్వంటే నాకిష్టం ఉంది. ఐ లైక్ యూ డియర్. ఇది చాలదో నీకు? ఇష్టం అనే కంటే నువ్వంటే నాకు ప్రేమ అని అతడు అనుంటే పావని సంతోషించుండేది. ఇంకా అతని పట్ల ఆశలు నిర్మించుకోకుండా ఉండలేకపోతోంది. ఆమె హృదయ విహంగం ప్రియతమునితో చేయి కలిపి మధురమైన బంగారు భవిష్యత్తులో పయనిస్తోంది. జీవితం చేజారిన గాజుబొమ్మల భళ్ళున ముక్కలై కళ్ళెదుట అపహాస్యం చేస్తే కాని కనువిప్పు కలగదు కొందరికి. ఆలోచనతో చిక్కుకుపోయిన పావనిని తన వైపు తిప్పుకుంటూ, చూడు, ఇక నేనుండేది ఒక్క వారం రోజులు. జీవితాంతం గుర్తించుకోవలసిన మధుర క్షణాలు చెయ్యాలి నువ్వు. ఆమె తలలోని పువ్వులను పెదిమలతో తాకుతూ మత్తుమత్తుగా పలికాడు. స్నేహంలోని చేదు తెలుస్తోంది. నిర్మలమైన ప్రేమ నిండిన చల్లని గుండెల్లో కణకణా రగిలే నిపురవ్వ పడింది. ఎనలేని నిర్వచించలేని భయంకరమైన వెలితి ఒక జ్వాలలా కారుచుచులా ఆమె గుండెల్ని మండిస్తోంది. ఇంత దూరం వచ్చాక ఆమె తనంతట తాను అతన్ని దూరం చేసుకోలేకపోయింది. హృదయభారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పెద్దగా నిట్టూర్చింది. నా అంతట నేను ఈయనకి దూరం కాలేను. ఆ పని ఆయన్నే చేయని. ఆయనే నన్ను కోరి కలుపుకున్నాడు. మంచో చెడో, పాపమో పుణ్యమో ఈ ఫలితం ఆయనకే దక్కుతుంది. దురాశాపరుడికి ఎదుటివాణ్ణి కొల్లగొట్టడమే పని. ఆ అవసరం తనకు లేకపోయినా, దోచుకుంది తనకు మిగలకపోయినా ఆనందమే. తన దోపిడితనం వల్ల అవతల వ్యక్తి ఎంత నిర్దయుడయ్యేది, ఎంత బెకారయ్యేది, సర్వం కోల్పోయి ఎలా అలమటించేది తెలీదు. ఆ రోజు రావు వెళ్ళిపోయే రాత్రి పావనికి 1000 రూపాయలిచ్చాడు. ఎందుకు? వణుకుతున్న స్వరంతో అడిగింది పావని. ఆ స్వరంలోని నిరాశ, అవమానాఘాతం అతనికి తెలియవు. ఎందుకేంటి, ఖర్చులు కొంచెం, ఎప్పుడైనా అవసరమైతే రాయి. డబ్బా? నవ్వి, ఏదైనా సరే. ఆమె పెదవి కొరుక్కుని తల తిప్పుకుంది. పాలరంగు చెక్కిళ్ల మీద కన్నీరు బొట్లుగా రాలింది. ఇది జీవితం అని గొణుక్కుంది. సరిగ్గా వినపడక ఏంటన్నావు అని మళ్లీ అడిగాడు రావు. పావని పలకలేదు. ఆమె హృదయం ఉడికిపోతోంది. తెలిసి తెలియని విషయమైన కఠోర సత్యంతో ఆమె గుండె బీటల వారి ముక్కలు ముక్కలుగా విచ్చిపోతోంది. అతడే పావని బ్యాగ్ తెరచి నోట్లుంచాడు. పావని స్వర్ణప్రతిమలా అలా నిల్చునుంది. గాయపడిన దేవత రోధిస్తున్నట్లు కళ్ల నుండి సన్నని అసురుధార ప్రవహిస్తోంది. రావు ఆమెను తనకి అభిముఖంగా తీసుకుని కర్చీఫ్తో కన్నీరు తుడిచాడు. తడిసి చల్లగా ఉన్న చెక్కిళ్లను చుంబిస్తూ, థ్యాంక్స్ పావని, జీవితంలో నిన్నెప్పుడూ మరవలేను. అతని పాదాల మీద పడి తన జీవితాన్ని ధ్వంసం చేయొద్దని ప్రార్థించాలన్న తపనను ఆమె అతి ప్రయత్నం మీద ఆపుకుంది. పావని, ఏం మాట్లాడవేం? ఏం మాట్లాడమంటారు? నన్ను నువ్వు మరిచిపోవుగా? ఎలా మరిచిపోతాను? నా ఈ శరీరాన్ని మోస్తూ బ్రతికినంతకాలం మరువలేను. అయినా కేవలం విస్మరించకుండా గుర్తుంచుకోవడంలోనే జీవితానందమంతా ఉందంటారా? అవును, ప్రేమ మనసుకి సంబంధించింది కనుక స్మృతులలో ఎప్పుడూ నవోన్మేషంగా వికసిస్తూనే ఉంటుంది, జీవిస్తూనే ఉంటుంది పావని. ఓహో, కానీ మనది కేవలం మానసికమైన అనురాగమేనంటారా? అయితే ఈ పావని స్మృతులతోనే కాని శరీరంతో, అదే అస్తిత్వంతో మీకు సంబంధం లేనప్పుడు మరి ఓహ్ పోనీయండి. అయితే ఇక నా జీవితంతో మీకు సంబంధం లేదు, అవునా? అతడు నిశ్శబ్దంగా ఆమె మాటలు వింటున్నాడు. ఏమీ మాట్లాడకుండా షూలేసు ముడివేసుకుంటున్నాడు. ఇక తనను తాను ఆపుకోవడం పావనికి అసాధ్యమైపోయింది. చటుక్కున అతని పాదాల దగ్గర కూర్చుని తలెత్తి దీనంగా అతని ముఖంలోకి చూస్తూ, నాకేదో భయంగా ఉందిరావు, నన్ను వదిలి వెళ్ళకండి అంది గద్గదికంగా. హృదయమున్న మనిషి అయితే ఇతరుల ముఖంలో అద్దంలోలా కనిపించే హృదయగత ఆవేదనని నివేదనని తెలుసుకోగలుగుతాడు, భావాల్ని చదవగలడు.
మనిషిగా పుట్టినందుకు అస్తిత్వమే ప్రధానంగా గలవాడైతే కేవలం ఎదుటి వ్యక్తిలోని రూప సౌందర్యాన్ని మాత్రమే చూడగలడు. రావు పావనిని అమాంతం పైకి లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు. తమకంతో కందిపోయేలా చుంబిస్తూ, పావని, ఇంత అందం ఎలా వచ్చింది నీకు? ఈ ఒళ్ళు, కళ్ళు, ఈ జుట్టు, ఈ రంగు, లేలేత గులాబీ చెక్కిళ్ళు, ఇంత అందం ఈ భూలోకంలో సాధ్యమా? అది నాకే అనుభవంలోకి రావడం నిజంగా సుకృతం. అది సరే పావని, దేనికి భయం నీకు? జీవితంలో ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగిపోవాలి. దిగులు పడుతూ వెనకపడి ఈశ్రోమంటూ ఉండేవాళ్లు ఈ బ్రతుకులోని అర్థం, మాధుర్యం ఏం తెలుసుకోగలరు, ఏం అందుకోగలరు? సరే, ఇక నేనింటికి పోవాలి. చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అచ్చా, గుడ్ బై. ఏది ఇలా చూడు, ఏదైనా ఒక మంచి మాట చెప్పు. పావని అతని ధోరణికి రగిలిపోతోంది. కసిగా చూసి, థ్యాంక్యూ, గుడ్ బై. ఇద్దరూ బయటకొచ్చారు. పావని అతని పక్కనే కారులో కూర్చుంది. ఇది ఆఖరి రోజు. ఆమె మౌనంగా అతని వంక చూస్తోంది. అతని దృష్టి తిన్నగా ఎదురుగా పరుచుకున్న మార్గంపైనుంది. మైదానం దగ్గర ఎప్పట్లా కారు ఆగింది. రావు తలుపు తీసి చిరునవ్వుతో తల పంకించాడు. ఆమె నవనాడులు కుంగిపోయాయి. ఇది తను అతని జీవితంలోంచే నిష్క్రమించడం కదూ. విండో మీద వాలున్న ఆమె కోమల కంపిత హస్తాన్ని గాఢంగా నొక్కుతూ, పావని డియర్, ఉత్తరం రాస్తారా? ఓఎస్, చూస్తూ ఉంటాను. అతను తిరిగి కారులో కూర్చున్నాడు. ఏమండి? కారు బ్యాక్ చేసుకుపోతూ అర నిమిషం ఆగి, ఏంటి? మనం విడిపోవడానికి వీల్లేదు అంది పసిపాపలా బెంగతో. రావు సమాధానంగా అర్థం కాని నవ్వు నవ్వాడు. చూస్తుండగానే కారు దూరమైంది. ప్రతిమలా అలా నుంచుని మెల్లగా ఇంటి ముఖం పట్టింది పావని. ఈ రాత్రి తను స్టేషన్కి వెళ్లాలా? రావు తనని రమ్మని చెప్పలేదు. ఇక్కడే గుడ్ బై చెప్పేశాడు. తను స్టేషన్కి వెళ్ళకపోయినా అతనికి లోటేమీ ఉండదు. కానీ తను వెళ్ళాలి. ఆఖరిసారిగా రావును చూడాలి. మళ్ళీ ఎప్పుడో ఏమో. పావనికి ఇక వేరు ఆలోచన రాలేదు. ఆమె పరుగున ఆయాసపడుతూ స్టేషన్కు చేరేసరికి ట్రైన్ అప్పుడే కదిలింది. కొందరు రావు స్నేహితులు, సహోద్యోగులు వీడుకోలు చెప్తున్న రావుని ఒక పక్క నుండి చూసింది. రావ్ అని గట్టిగా అరవబోయి ఆగిపోయింది. రైలు అంతలోనే వేగం అందుకుంది. బాస్తో కలిసి వెనక్కి తిరిగిపోతున్న రాణి కొయ్యబొమ్మల చేష్టలుడిగి నుంచున్న పావనిని చూసి దగ్గరకొచ్చింది. అప్పటికే కొందరి దృష్టి పావన మీదకు మరలింది. వాళ్ల చూపులు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. రాణి పావని భుజం చుట్టూ చేతులు వేసి త్వరగా బయటకు తీసుకుని పోయింది. రాణి గదిలో కడుగు పెడుతూనే పావని ఆమెను కావలించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రాణి గుండెలు బరువెక్కాయి. ప్రేమగా పావని తల నిమురుతూ, ఎలా అయిపోయావో చూడు, చెప్పిన మాట విన్నావు కాదు అని సముదాయించింది. తను మోసపోయానని పావని మనసు అంగీకరించలేకపోతోంది. రాణి వేడి టీ తెచ్చింది. ఆమెకు నిజంగా ఆనందంగా ఉంది. పావని జీవితం ఎకనైనా బాగుపడుతుందని భావించింది. టీ తీసుకో, బీ హ్యాపీ. మించిపోయింది లేదు. రావు వెళ్ళిపోవడం ఆనందించవలసిన విషయమే. పావని విచిత్రంగా చూసింది. రాణి, మీరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. నేను రావుని విడిచి ఒక క్షణం కూడా బ్రతకలేను. నేను రావుని ప్రేమిస్తున్నాను అంది బేలగా. రాణి జాలిగా చూస్తూ మెల్లగా నవ్వింది. పిచ్చిపిల్ల, ముందు వెనక చూడకుండా ప్రేమించే గుండె ఉంది కదా అని ఎవరిని పడితే వారిని ప్రేమించేయడమే. నీ నిర్మలమైన ప్రేమ వ్యర్థమైంది. నీకు ఏమాత్రం తెలివున్నా అతని వల్ల పడేదానివి కాదు. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇది ఒక పాఠంగా తీసుకుని బ్రతుకులో తెలివి పెంచుకో. పావని అవును కాదు అని వాదించే స్థితిలో లేదు. హృదయంలో నిండుగా తొణికిసలాడుతున్న అనురాగాన్ని, మమతను పారబోసుకుని రిక్త హృదయంతో మిగిలింది. తనకే తెలియని ఒక మానసిక రుగ్మతలో పడింది. అతను దూరమైన క్షణం నుండి మరింతగా అతన్ని కోరుకుంటోంది. మరింత గాఢంగా అతన్ని ప్రేమిస్తోంది. కానీ రాణికి ఆ మాట చెప్పడానికి సంకోచించింది. కొద్ది రోజులు గడిచాయి. పావని పాలిట రోజులు యుగాలయ్యాయి. కాలం కొండ చిలువలా కదలక మెదలక పడున్నట్లుంది. ఆమె పనిలోకి పోతోంది, వస్తోంది. పని మీద మనసు ఉంచలేకపోతోంది. తన సీటు అక్కడే ఉంచారు. రావు స్థానంలో కొత్త ఆఫీసర్ వచ్చాడు. ఆయన కోపిష్టిలా ఉన్నాడు. వార్నింగ్స్ వస్తున్నాయి. రావు దగ్గర నుంచి ఉత్తరం కోసం రోజూ హృదయమంతా కళ్ళలో నింపుకుని ఎదురు చూస్తోంది. చూసి చూసి అభిమానం, సంకోచం విడిచిపెట్టి తనే పెద్ద ఉత్తరం రాసింది. ఇక రాసిన దగ్గర నుంచి జవాబు కోసం ఎదురు చూడసాగింది. వారం 10 రోజులు గడిచాక జవాబు వచ్చింది. కవరపైన దస్తూరి చూస్తూనే పావని హృదయం ఎగిరిపడింది. ఆత్రపడిపోతున్న మనసుని అరికట్టుకుని లంచ్ అవర్లో చెట్టు కింద కూర్చుని ఉత్తరం చదివింది. ఆమె రాసిన ఏ ఒక్క విషయానికి ప్రతిస్పందన లేదు. ఏదో యోగక్షేమాలు రాశాడు. 2 వాక్యాలు తన ఉద్యోగం గురించి, బాధ్యత గురించి రాశాడు. చివర తనని జవాబు రాయమని కానీ, తన ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటానని కానీ రాయలేదు.
అతని సంతకానికి పైన నీ ప్రియమైన అని కాని నీవాడు అని కాని లేదు. ఉత్తరం జాగ్రత్తగా మడిచి బ్యాగులో దాచింది. చెట్టుకు జారిగలబడి ఉసురుమని నిట్టూర్చింది. మూసుకునున్న కనుకొలుకుల్లోంచి కన్నీరు జారి ఒళ్ళో రాలింది. దూరంగా ఇంకో చెట్టు కింద కమల, కృష్ణమోహన్ లంచ్ తీసుకుంటున్నారు. కమల ఏవో కబుర్లు చెప్తోంది. అతడు నవ్వుతూ వింటున్నాడు. పావని లేచి ఆఫీసులోకొచ్చింది. రావు ఉత్తరం ఆమెకు తీరని అశాంతిని కలిగించింది. అంత ముక్తసరిగా ఏ పరిచయం లేని పరాయి మనిషిలా రాశాడేమిటి అని ఆలోచిస్తోంది. రావుకి మళ్లీ ఉత్తరం రాసే ఉత్సాహం కలగలేదు. ఆమెకేమీ చేయబుద్ధి కావడం లేదు. రావు తనకి ఏమీ కాడని, తనపైన ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెబుతున్నాడు. నిరంతరం తన ఆలోచనలో మునిగిపోయి అస్తవ్యస్తంగా గడుపుతోంది. ఆమెకి ఈ మధ్య కొత్త రకం భయం పట్టుకుంది. గోరు చుట్టుపై రోకలిపోట్ల తన స్థితికి తోడు అది దెయ్యమై అనుక్షణం పీడిస్తోంది. తిండికి నిద్రకు నోచుకోక నిరంతరం వేదంలో పడి రోజురోజుకి చిక్కిపోతోంది. ఆమె మానసిక స్థితి పిచ్చిదాన్లా ఉంది. ఆదివారం రోజంతా పార్కులో చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు తనేం చేయాలి? ఎవరికీ విప్పి చెప్పుకోలేని పరిస్థితిలో పడింది. ఈ పరిస్థితిలోనే ఒకరోజు రాణికి కూడా ట్రాన్స్ఫర్ వచ్చింది. రాణి, నువ్వు కూడా నాకు దూరంగా వెళ్ళిపోతున్నావా? రాణి ఆమెను తేరిపారా చూసింది. పావని దాదాపు మతి చెలించిందాల్లా ఉంది. పొడుగరి కావడం వలన చిక్కి మరింత ఎముకల పోగులా తయారైంది. రాణికి పావని మనస్తత్వం బోధపడలేదు. నువ్వింకా కోలుకోలేదు. జరిగింది మరిచిపోవాలి పావని. ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. ముఖ్యంగా అది నీ విషయంలో నిజం. జరిగిపోయింది పీడకలలా భావించి మరిచిపోవాలి. అంతేకాని గతంలో పడి కొట్టుకుంటూ భవిష్యత్తు పాడు చేసుకోకూడదు. నీకింత మెత్తని మనసు కూడదు. తన పరిస్థితి రాణికి చెప్పాలనిపించింది. కానీ రాణి నిర్మలమైంది. తను ఏమని ఆమెకు చెప్పగలదు? విని ఆమె ఏమనుకుంటుంది? అయినా ఈ విషయం ఎలా చెప్పగలదు? నిర్లిప్తంగా నవ్వి ఊరుకుంది. రాణి ఏమేమో చెబుతోంది. తనతో సెలవు పెట్టి కొద్ది రోజులు రమ్మని ఆహ్వానించింది. పావని సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఏంటలా నవ్వి ఊరుకున్నావు? నన్ను చూసుకుని. నీకేం అపరంజి బొమ్మలా ఉన్నావు. నిజం పావని, చిక్కినా నువ్వెంత మోహనంగా ఉన్నావో తెలుసా? పావని ఇంకోసారి వెరిదాన్లా నవ్వింది. రాణి అయోమయంగా చూసింది. ఏంటా నవ్వడం? నాతో చెప్పవా? ఏంటి చెప్పడం? ఉన్నదే. పావని ఉలిక్కి పడింది. రాణి తనను తెలుసుకుందా? ఆమె చూపులు అమాయకంగా ఉన్నాయి. చెప్పంది ఎలా తెలుసుకోగలదు? రాణి, ఇదొక యుగ సంధి. అంటే అటో ఇటో బ్రతుకు తేల్చుకోవలసిన సంధికాలమని. రాణి ఆ ధోరణికి అర్థం తేల్చుకోలేకపోయింది. నీ మాటలకు అర్థం తెలియడం లేదు. ముందు నువ్వు ఈ నిరాశలోంచి బయటపడు. నీ కుటుంబమంతా నీపైనే ఆధారపడుందని మరిచిపోకు. తన వారందర్నీ ఏట్లో ముంచి తన తోవను చూసుకునేవాళ్లంటే నాకు అసహ్యం. రాణి తన కుటుంబ విషయం గుర్తు చేసేసరికి పావని అంతరంగం ఉలికి పడింది. భయపడకు రాణి. నిరాశలో పడి బతుకు ముగించుకునేంత సాహసం నాకు లేదు. నా మాటలు నీకు అర్థం కావు. కానీ రాణి, నేను ఆలెట్ వదిలే, నన్ను మరిచిపోకు. టీ తాగడం పూర్తి చేసి పావని ఇంటితో పట్టింది. ఆమె మనసులో విడవకుండా ఒకటే ప్రశ్న వేధిస్తోంది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఆలోచించుకుంటూ నడిచిపోతోంది పావని. రాత్రి ముదిరింది. అమావాస్య ఆకాశంలో జిలుగు తారలు తళుక్కున మెరుస్తున్నాయి. దిక్కులు చూసుకుంటూ పోతున్న పావని కళ్ళు కుడివైపు చిన్న బంగ్లా ముందు కనిపించిన బోర్డు దగ్గర ఆగిపోయాయి. ఒక్కసారిగా వెలిగించిన దీపంలా ఆశ కదిలింది. ఒక్క నిమిషం తనలోని భయాలను, శంకలను మరిచిపోగలిగింది. యాంత్రికంగా అటు పోబోతోంది. టక్కున ఆగిపోయింది. ఏంటి తను చేయబోతోంది? ఇలా చేయడానికి తనకేం హక్కుంది? ఈ విషయం రావుకి తెలియజేయొద్దు. అతని సలహాలేందే ఏ పని త్వరపడి చేయకూడదు. ఈ బాధ్యతంతా రావు స్వీకరిస్తాడు. తను ఎందుకెంతకాలం అనవసరంగా ఆందోళన పడింది? పావనిలో కొత్త ఊపిరొచ్చింది. ఉత్సాహంతో త్వరగా అంగలు వేస్తూ ఇల్లు చేరుకుంది. రాత్రి ఎంతసేపు కూర్చుని ఆలోచించి ఉత్తరం పూర్తి చేసింది. ఎన్నో కాగితాలు పాడు చేస్తే కాని చక్కని ఉత్తరం కుదరలేదు. తీరా రాశాక చెప్పవలసిన విధానం ఇది కాదనిపించింది. తను స్వయంగా రావు దగ్గరికి పోయి ఈ విషయం చెప్పాలి. ఈ అనుభూతి అతనిపై ఎలా పనిచేస్తుందో చూడాలి. ఈ బంధం నుండి ఇంకెలా తప్పించుకోగలడు? పావని మధురంగా నవ్వుకుంది. ఎక్కడికే ప్రయాణం? ప్రయాణమవుతున్న పావని తలెత్తి తల్లివంక చూసింది. అమ్మతో తను నిజం పలికి ఎన్ని రోజులైంది? అబద్ధాలు. పనిమీద మద్రాసు వెళుతున్నానమ్మా. ఆఫీస్ పనా? కాదమ్మా, కొత్త ఉద్యోగానికి ఇంటర్వ్యూ. ఏం, ఈ ఉద్యోగానికి ఏమైంది? ఇంకా ఏం కాలేదమ్మా. అమ్మా, అది మంచి ఉద్యోగమమ్మా. నీకొస్తుందంటావా? పావని పేలవంగా నవ్వుకుంది.
ఏమోనమ్మా, అది నా అదృష్టం మీద ఆధారపడుంది. సరే వెళ్ళిరా. ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. మీ నాన్నగారిని తీసుకువెళితే బాగుంటుందేమో. వద్దమ్మా. అమ్మా, నేనింకా పసిదాననుకుంటున్నావా? ఒంటరిగా ఇల్లు కదలడానికే భయపడే ఆనాటి పావనిని కాదమ్మా. పావని తల్లికి వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది. ప్రయాణం నిరాటంకంగా సాగింది. ఇది తను తేల్చుకోవాల్సిన స్వవిషయం. ఇందులో ఎవరూ జోక్యం కలగజేసుకోరని, చేసుకున్నా సరిగా నిర్వర్తించలేరని ఆమె అనుకుంది. రావు ఇంటి అడ్రస్ తెలియకపోబట్టి నేరుగా ఆఫీసుకు పోయింది. నైట్ వాచ్మెన్ కునికిపాట్లు పడుతున్నాడు. పావని వాడిని నిద్రలేపి, రావుగారి అడ్రస్ తెలుసా అని అడిగింది. ఏ రావుగారమ్మా? నిద్రమత్తులో చిరాగ్గా అడిగాడు. పావని రావు పూర్తి పేరు చెప్పేసరికి వాడి నిద్రమత్తుపోయి ఉలిక్కిపడి లేస్తూ, రండమ్మా, అయ్యగారికి ఫోన్లో చెప్పొస్తాను, కూర్చోండమ్మా. పావని సూట్ కేసు దగ్గర పెట్టుకుని నుంచుంది. వాచ్మెన్ మాట్లాడరాగానే, ఏమన్నారు? అయ్యగారు వస్తానన్నారమ్మా, మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు, అలా కూర్చోండమ్మా అని వాచ్మెన్ గేటు దగ్గరికి పోయి నుంచున్నాడు. పావని మనసులో ఆరాటం కాస్త కుదుటపడింది. పావుగంట గడిచింది. రావొచ్చాడు. పావని ఆతృతగా లేచి నవ్వుతూ ఎదురెళ్ళింది. నిశితంగా చూస్తూ కమాన్ అన్నాడు, చల్లగా ఏదోలా ఉన్న స్వరంతో. ఆమె గుండెల్ని మంచు ముక్కల్లో వేసి అదిమినట్లు తిమ్మిరెక్కి మొద్దుబారింది. చిరునవ్వుతో ఆప్యాయంగా మాట్లాడకపోయినా తనే బావున్నారా అని పలకరించింది. చూస్తున్నావుగా, మీతో ఒక విషయం చెప్పాలి, తర్వాత చెప్పొచ్చు, పద. మౌనంగా బయటకు చూస్తోంది పావని. నీటితో నిండి మెరుస్తున్న అసురు నేత్రాల్లా వీధిలో దీపాలు వానలో తడుస్తున్నాయి. లోపలికి నడు. పావని తలదించుకుని లోపలికి నడిచింది. అది చక్కని చిన్న బంగళా. లోపల మంచి ఫర్నిచర్ ఉంది. స్నానం చేసిరా, భోంచేద్దువుగాని. పావని లోపలికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. రావు రేడియోగ్రామ్ వింటూ మెల్లగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. సిగరెట్టు కొన ఎర్రని లేత కాంతిలో మెరుస్తోంది. నిదానంగా సమీపించి రావు అంటూ అతని భుజంపై చేయి వేసింది. ఆ చేతిని మెల్లగా తొలగించుకుని, కూర్చో, ఇప్పుడు చెప్పు, ఎందుకింత అకస్మాత్తుగా వచ్చావు? పావని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. ఎన్నో చక్కని మాటల్లో తన భావం వ్యక్తపరచాలని ఎంతో అనుకుంది. తీరా సమయం వచ్చేసరికి చెప్పలేని సంకోచం, ఎంతో సిగ్గు ముంచుకొస్తున్నాయి. గుండెలు చక్కని అనుభూతితో స్పందిస్తున్నాయి. అతడు మాత్రం చిత్రంలోని మనిషిలా భావశూన్యమైన చూపులతో కూర్చున్నాడు. నేనిలా రావడం మీకు నచ్చలేదా? ఆనందంగా లేదా? తెలుస్తూనే ఉన్నా అడిగింది. కాలుతున్న సిగరెట్ కిటికీలోంచి పచ్చని లాల్లోకి విసిరి లేచి పచార్లు సాగిస్తూ, ముందు అసలు విషయం చెప్పవేం? పావని కళ్ళు వాల్చుకుని చేతి గోళ్లవంక చూస్తూ మెల్లని స్వరంతో విషయం చెప్పింది. మనసులో కుంగదీస్తున్న భారం తేలిపోగా ఒక నిట్టూర్పు విడిచి సోఫాలో తల వెనక్కు వాల్చి ఓరకంట అతని ముఖంలోకి చూసింది. ఆమె ఆశిస్తున్నట్లు ఆనంద ప్రకటన కాదు కదా, చిన్న హాసరేఖ అయినా లేదా ముఖంలో వివరణమై ఉంది. పావని, ఎందుకిలా జరిగింది? ఇప్పుడేం చెయ్యాలి? అతని కలవరపాటు కంగారు చూసి పావని నవ్వింది. నీకిది ఎగతాళిగా ఉందా? ఏంటా నవ్వు? మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? సంతోషించవలసింది. ఇది కంగారు పడే విషయం కనుక. అతని తీరు అర్థం కాక, అంటే నాకు అర్థం కావడం లేదు. ఇందులో కలవరపడవలసింది, భయపడవలసింది ఏముంది? మనిద్దరం కావాలని కోరుకుని. మధ్యలో చెప్పడం ఆపి అటు చూసింది. అతడు ఆమె మాటలు వింటున్నట్లు లేడు. ఏంటండి మాట్లాడరేం? నోరు విప్పాడు. ఇప్పుడేం చేయాలని నీ ఉద్దేశం? అది నేను మీకు చెప్పాలా? నన్ను పరీక్షించడం ఆపి నీ ఉద్దేశం చెప్పు. ఇది నీ సమస్య. అవును, ఇది నా సమస్యే. కేవలం నా ఒక్కదాని సమస్యే. సుఖం సంతోషం పంచుకోవడం సరిసమానమైన సమస్యను ఎదుర్కోవలసిన వంతు నాదే. అందుకే ఇలా వచ్చాను. పావని కళ్ళల్లో నీరు చేరింది. గొంతులో అడ్డుపడుతున్న దుఃఖాన్ని దిగమింగుతూ క్షణం ఆగింది. తొందరపడకుండా పరిస్థితి చక్కదిద్దుకోవాలి. నన్ను అర్థం చేసుకో పావని. పావని ఎర్రబడిన కళ్ళతో దీనంగా అతని వంక చూసి అర్థం చేసుకునే అడుగు ముందుకేయవలసింది. ఆ తెలివి లేకపోయింది. పోనీయండి రావు, ఇప్పుడు నా బ్రతుకు మీ చేతుల్లో ఉంది. ఏం చేసినా బాధ్యత, భారం మీదే. ఏదో అధీరభావంతో ఆమె కళ్ళు వర్షించాయి. చూడు పావని, నా మూలంగా నీ జీవితం నాశనం కాదు. ఏదో మార్గం ఆలోచిద్దాం, భయపడకు. అంటే? నాకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది. ఈ రాత్రికి హాయిగా విశ్రాంతి తీసుకో. రేపు. ఏంటి మీరనేది? ఆశ్చర్యపోయి అరిచింది. ఎంతకంటే గత్యంతరమేముంది? నిర్లిప్తంగా పలుకుతుంటే పావని నిప్పులు రాలుతున్న కళ్లతో సూటిగా చూస్తూ, ఆ పని నేనక్కడ చేయలేకనా మీ దగ్గరికి పరిగెత్తుకునొచ్చింది. అది చాలా పాపం రావు. అసలు ఎందుకలా? పాపం లేదు, గీపం లేదు. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకొని బాగు చేసుకోవడం పాపం, నేరం కాదు. జరిగిన పొరపాటుకి జీవితాంతం ఏడవలసిన అవసరం లేదు. అంటే
పావని ఊరికే ఉద్రేకపడిపోతుంది. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పొరపాటునే జరిగిందంటారా? మన చివరికి అతడే గొంతు విప్పాడు. పావని, నీతో జీవితాన్ని శాశ్వతంగా ముడివేసుకోవాలనే కోరిక, అవకాశం రెండూ నాకు లేవు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు కూడా నన్ను కోరుకున్నావు. అందువల్ల ఇలా జరిగింది. మన అంతస్తులు పరిస్థితులు వేరు. ఇందులో కొంతవరకు నా బాధ్యత ఉంది కనుక జరిగిన తప్పు సరిదిద్దుకునే ఏర్పాటు నేను చేస్తాను. ఒక్కొక్క మాట ఆమె హృదయాన్ని కొద్ది కొద్దిగా చీల్చసాగాయి. ఆమె పిచ్చిపట్టిందల్లా చూసింది. కూలిపోయిన శిఖరాలు కళ్ళెదుట ముక్కలుగా ఎగురుతున్నాయి. కసి ద్వేషం నిండిన స్వరంతో, మన స్నేహం పట్ల మీకు గల ఈ అమూల్యమైన అభిప్రాయాలు ఇంతకు ముందే ఎప్పుడూ చెప్పలేదేం? పావని, నువ్వు నన్ను నిందించి ప్రయోజనం లేదు. నా ఉద్దేశాలు, నీ పట్ల నా అభిప్రాయాలు నువ్వు నన్నెప్పుడూ అడగలేదు, నేను చెప్పలేదు. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. వెళ్ళు, లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో. చల్లని చెయ్యి మృత్యుస్పర్శలా ఆమె మొద్దుబారిన భుజం మీద పడింది. అల్లకల్లోలమైన మానసిక స్థితిలో రెప్పవేయకుండా అతని వంక చూసింది. చిత్రమైన నీలికాంతి నిండిన ఆ చల్లని గదిలో తన ఎదురుగా ఉన్న వ్యక్తి వికృతంగా అపరిచితుడిగా కనిపిస్తున్నాడు. ఆమె పళ్ళు పటపట్లాడాయి. ద్వేషం, పగ ఆమె అణువణువు దహిస్తుండగా నిర్వచించలేని భారం ఆమెను నిస్సహాయురాలుగా, నిర్విణ్యురాలుగా మార్చివేస్తోంది. జీవితంలో ఈనాటి వరకు ఎన్నడూ ఎరుగని అశాంతితో, ఆవేదనతో ఆమె తలడిల్లిపోయింది. అవును, నా ఆలోచనాశక్తి నశించిపోతే ఎంత బాగుణ్ణు, నా ఊహలు ఆశలు చచ్చిపోతే ఎంత బాగుణ్ణు. అసలు ఈ పావనే చచ్చిపోతే సరిపోదు. బ్రతకడమంటూ అనివార్యమైతే ఆలోచించే శక్తి లేకుండా పిచ్చిదానైతే ఎంత బాగుంటుంది. రావు ఆమెను బలవంతంగా లేవదీశాడు. జరిగింది మరిచిపో, నన్ను క్షమించి పావని అంటూ ఆమె గింజుకుంటున్న లోపలికి తీసుకువెళ్లాడు. బెడ్రూంలో బెడ్ సరిచేసి ఆమెను పడుకోబెట్టి తను బయటకు పోబోయాడు. పావని చటుక్కున లేచి కూర్చుని అతని చేయి పట్టుకుని వెనక్కి లాగింది. క్రూరమృగం నోట్లో చిక్కుకొని ప్రాణం పోక అరుస్తున్న లేగ దూడలా ఆమె హృదయం ఆక్రోశిస్తోంది. ఆమె విశాల నయనాల నుండి వెల్లువల దుఃఖం ప్రవహిస్తోంది. రావ్, ఇది నాకు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం కాదు. నా విషయం పరిష్కరిస్తే కానీ నిన్ను కదలనివ్వను. ఆమె గొంతు గాలికి చెలిస్తున్న ఎండుటాకులా కంపిస్తోంది. బలహీనమై సుకుమారమైన తన పిడికిలతో అతని చేతిని బంధించాలని ప్రయత్నిస్తోంది. అతడు ఆమె ఎదురుగా ముఖం పక్కకు తిప్పుకుని నుంచున్నాడు. ఆమె దుఃఖంలో పాలు పంచుకునే శక్తి అతనికి లేదు. పోనీ ఇది చెప్పు, జీవితాంతం ఈ జ్ఞాపకం నీలో మెదలకుండా ఉంటుందా? ఒక ఆడదాన్ని అన్యాయం చేసిన నువ్వు నవ్వుతూ నిర్మలంగా బ్రతకగలవా? ఏమో, నువ్వు ఏమీ ఎరగనట్లు ఉండగలవేమో. మరిచిపోవాలా విషంలాంటి ఈ జ్ఞాపకాన్ని, ఈ సత్యాన్ని నేనెట్లా మరిచిపోగలను? మింగిన తీపి అనుభవాన్ని నీలాంటి వాళ్లు తేలిగ్గానే మరిచిపోగలరు. నిజమే, జుగుప్సాకరమైన జ్ఞాపకాలు మాత్రం ఎందుకు? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? ఈ క్షణంలో నేను చచ్చిపోతే ఎంత బాగుండు. అప్పటి ఆమె తీరు అతి భయంకరంగా ఉంది. ఉద్రేకంతో నిలువెల్లా కంపించిపోతోంది. మతి చెలించిందల్లా ఏం మాట్లాడుతోందో తనకే తెలియకుండా అరుస్తోంది. ఆమె ఎదురుగా ఉన్న రావు గుండెలు దడదళ్లాడాయి. ఆమెకు నిజంగా మతి చెలించిందేమో అనుకున్నాడు. ఒక్క క్షణం ఈ ఉపద్రవం నుండి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ విషమ పరిస్థితి నుండి తప్పుకుందామని లోపలికి వెళ్ళాడు. ఆలోచనాశక్తి కోల్పోయిన పావని అతనలా వెళ్లగానే దగ్గరగా మూసున్న తలుపులు తెరుచుకుని నడివీధిలోకి పరిగెత్తింది. 10 నిమిషాల తర్వాత రావు తనని తాను సంభాళించుకుని లోపల నుంచి పావనితో మాట్లాడాలని వచ్చాడు. బెడ్ ఖాళీగా ఉంది. ఆమె తెచ్చిన చిన్న సూట్ కేస్ ఒక పక్కగా ఉంది. రావు కంగారుగా పావని అని పిలుస్తూ అంతా వెతికాడు.